ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గోవధని నిషేధ చట్టం 1977 కింద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆగ్రహ నిరాహార దీక్ష రాష్ట్రీయ ధర్మరక్ష దళ్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష నిర్వహించారు. నంద్యాల పట్టణాన్ని స్థానిక మున్సిపాలిటీ కార్యాలయం వద్ద గోవులను హింసించరాదని రాష్ట్రీయ ధర్మరక్ష దళ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష నిర్వహించారు. ఎవరైనా కానీ గోవులను అక్రమంగా తరలిస్తే వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా గోశాలల్లో గోవులను ఇతర ప్రాంతాలకు తరలిస్తే వారిపై సెక్షన్లో తీవ్రంగా ఉన్నాయని, పోలీస్ అధికారులు ఎటువంటి వారిపైనైనా కఠిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో మా ఉద్యమం ఇంకా ఆగదని, గోమాతను పూజించాలి తప్ప హింసించరాదని, హిందువులకు గోమాత ఒక దేవతలాగా పూజిస్తామని, అలాంటి గోవులను హింసిస్తే మాత్రం మేము ఎంత దూరమైనా వెళ్తామంటూ డిమాండ్ చేశారు. वंदे मातरम, भारत माता की जय, भारत माता की जय, गो माता की जय, गो माता की जय, मातरम मातरम, वंदे मातरम, मातरम मातरम, वंदे मातरम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री నవనంది ఆలయం నంద్యాలగా పిలువబడేటువంటి నంద్యాల జిల్లాలో విచ్చలవిడిగా గోవధ జరుగుతుంది. అనధికారికంగా గోవధశాలలు నిర్వహిస్తున్నారు. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు రాష్ట్రీయ ధర్మరక్ష దళ ఆధ్వర్యంలో, వివిధ హిందూ సంఘాల ఆధ్వర్యంలో మరియు పలు పార్టీల మద్దతుతో గో ఆగ్రహ నిరసన దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దీక్ష ముఖ్య ఉద్దేశం ఏదైతే రాజ్యాంగం కల్పించినటువంటి గోవధ నిషేధ చట్టాన్ని 1977 సెక్షన్ 5, సెక్షన్ 6, సెక్షన్ 8 ఈ సెక్షన్స్ను నంద్యాల జిల్లాలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా, రాష్ట్రం వ్యాప్తంగా కూడా కఠినంగా అమలు పరచాలని చెప్పేసి ఈ దీక్ష ఉద్దేశము. అలాగే ఎవరిని కించపరచాలని కానీ, ఏ మతస్థులను బాధ పెట్టాలనే ఉద్దేశంతో కాదు. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మేము విన్నవించుకుంటున్నాము, గోవధ నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు పరచండి. మేము రోడ్లపైకి వచ్చి ఇలా ధర్నాలు దీక్షలు చేయాల్సిన అవసరము లేదు. కానీ అటువంటి పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. దయచేసి ఇప్పటికైనా కానీ నాయకులు కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, గోవధ నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు పరచాలి. గో అక్రమ రవాణా కానీ, గోవధశాల నిర్వహిస్తున్నటువంటి వాళ్ళపైన ఉక్కుపాదం మోపాలని చెప్పేసి ఈ సభముఖంగా తెలియజేస్తున్నాము. లేని పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనలు చేయడానికి, పందుని పిలుపునియడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. భారత్ మాతా కి జై శ్రీరామ్, జై శ్రీరామ్, మాతా కి. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.